నమస్కారం న్యూస్ 9 వార్తలకి స్వాగతం. జగిత్యాల జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజులుగా టూ వీలర్ వాహనదారులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న బైక్ దొంగల ఆట కట్టించారు. పట్టణంలో సుమారు 5 బైక్ దొంగతనాలు జరగగా వాటిపై నిఘా పెంచి వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఈరోజు రాజీవ్ చౌరస్తాలో 2 బైక్ దొంగలను పట్టుకోవడం జరిగింది. వారు జగిత్యాల సాయినగర్ చెందిన మండలి పవన్ కళ్యాణ్, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన అర్పోలు సాయి కృష్ణ. వీళ్ళిద్దరూ గత 3 సంవత్సరాల నుంచి ఒక హోటల్లో పనిచేసి స్నేహంగా ఏర్పడి సుమారు గత 15 సంవత్సరాల నుంచి ఈ పవన్ కళ్యాణ్ అతను బైక్ రిపేర్ కూడా నేర్చుకున్నాడు. ఆ బైక్ రిపేర్ ను దాన్ని ఆసరాగా చేసుకొని బైక్లు ఏ విధంగా దొంగతనం చేయాలని ఇద్దరు కలిసి ప్లానింగ్ చేసి ఎక్కడైతే బైక్లు తాళం వేయకుండా వాళ్ళు బైక్ని అక్కడ పెట్టి వెళ్తారో అలాంటి బైక్ను వెంటనే వీళ్ళు దొంగలించుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ రోజు రాజీవ్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఇద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. బైకులను కూడా 5 బైకులను కూడా రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా పట్టణంలోని ప్రజలందరూ కూడా మీ యొక్క వాహనాలను జాగ్రత్తగా లాక్ వేసుకొని కానీ లేదా సీసీ కెమెరాల ఆధ్వర్యంలో కానీ బైకులు పెట్టుకొని జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుచున్నాము. ఈ రోజు 2 వ్యక్తులను రిమాండ్ తరలించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. పట్టణ పోలీసులు పట్టపగలే బైక్లను మాయం చేస్తూ పోలీసులకు సవాల్గా మారిన 2 నిందితులను ఎట్టకేలకు కటకటాల్లోకి నెట్టారు. ఆ వివరాల్లోకి వెళ్తే గత 15 రోజులుగా జగిత్యాల పట్టణంలో బైక్ దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎక్కడ పార్కింగ్ చేసినా క్షణాల్లో వాహనం మాయం కావడంతో వాహనదారులు బెంబేలెత్తిపోయారు. అయితే ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టౌన్ సిఐ కరుణాకర్ ప్రత్యేక నిఘా ఉంచి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మండలి పవన్ కళ్యాణ్ మరియు అంపోల సాయి కష్ట అనే 2 నిందితులు కలిసి ఈ వరుస చోరీలకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుల నుంచి పోలీసులు 5 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ సుమారు 2 లక్షల రూపాయల వరకు ఉంటుందని సిఐ వెల్లడించారు. ఈ కేటుగాళ్లు బైక్లను దొంగిలించి వాటిని తక్కువ ధరకే అమ్మేందుకు ప్లాన్ చేస్తున్న తరుణంలోనే కాకీలు ఎంట్రీ ఇచ్చి సీన్ రివర్స్ చేశారు. నిందితులను అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు అధికారులు స్పష్టం చేశారు. సాంకేతిక ఆధారాలతో పక్కా ప్లాన్ తో నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన క్రైమ్ కానిస్టేబుల్ జి జీవన్, ఎన్ చంద్రశేఖర్, పి రాజిరెడ్డి వారి పనితీరును సిఐ కరుణాకర్ ప్రత్యేకంగా అభినందించారు. నేరస్తుల వేటలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న సిబ్బందికి రివార్డులు కూడా అందజేయనున్నట్లు సమాచారం. పట్టణంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. బైక్లను ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయకుండా సరైన లాకింగ్ సిస్టమ్ ఉపయోగించాలి. దొంగతనాలను అరికట్టడంలో ప్రజల సహకారం కూడా చాలా అవసరం. మొత్తానికి 15 రోజులుగా జగిత్యాలను వణికించిన బైక్ దొంగల కథ కటకటాల వెనుక ముగిసింది. పోలీసులు అలర్ట్ గా ఉండటంతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.